వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్. డియర్ వ్యూయర్స్, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి. అండ్ ఏ విషయాలు తెలియకూడదు అనుకుంటున్నారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏ విషయాలు మీకు తెలియకూడదు అనుకుంటున్నారు అనేది ఒక 5 ముఖ్యమైన విషయాల గురించి చూద్దామండి. ఓకేనా ఏంజల్స్, ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విషయాలు తెలియకూడదు అని చెప్పి అనుకుంటున్నారు. ప్లీజ్ చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విషయాలు తెలియకూడదని చెప్పి చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. ఎస్, మొదటిదండి, ఎవరైతే మీరు చేస్తున్న పనిని చెడగొట్టాలనుకున్నారో, ఎవరైతే మీరు మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, రావాల్సిన పార్ట్నర్ గురించి మీ లైఫ్లో వాళ్ళు లేకుండా చేయాలి, తప్పించాలి అని అనుకున్నారో, ప్రజెంట్ పక్కాగా వాళ్ళ లైఫ్లో పార్ట్నర్ లేరండి. ఉన్నా కూడా సఖ్యత లేదు, క్లియర్గా లేదండి. వాళ్ళ పార్ట్నర్షిప్పే బ్యాలెన్స్లో లేదు. ఎప్పుడైతే మీ పార్ట్నర్షిప్కి, మీ ఫ్యూచర్ రాబోయే సోల్మేట్ గురించి వాళ్ళు ఆపడానికి ప్రయత్నించడం మొదలు పెట్టారో, అప్పుడే వారి పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, అది భార్య కావచ్చు, వాళ్ళ రిలేషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ నుంచి సఖ్యత పూర్తిగా పోయింది. ఆ విషయం మీకు తెలియకూడదు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంట. అందుకని మీ ముందు వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నారండి. నిజానికి ఒక భార్యాభర్తల్ని కానీ, ఒక దంపతుల్ని కానీ విడగొట్టాలి అనుకున్న వాళ్ళకి సఖ్యత ఉండదండి, సంసార సౌఖ్యం ఉండదు. ఓకేనా, నెంబర్ 1. రెండవది ఏంటి అంటే, వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఏడిపించాలి అనుకున్నారు. మీకు న్యాయం జరగకుండా చూడాలి. అన్ని రంగాలలో మీరు చేస్తున్న పని కావచ్చు, తెచ్చుకుంటున్న వాటిలో కావచ్చు, డబ్బుకు సంబంధించి కావచ్చు, అన్నిటిలోనే మీకు అన్యాయం జరగాలి, న్యాయం జరగకూడదు. న్యాయం జరిగితే మీరు మెరుగైపోతారు, బాగుపడిపోతారు అని అనుకున్నారంట. ఆ విషయం మీకు తెలియకూడదు అనుకుంటున్నారంట. ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళ మీ దగ్గర నటిస్తున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళేనండి, మీతో మాట్లాడుతున్న వాళ్ళే. అది కావాలి, ఇది కావాలని తీసుకునే వాళ్ళు, ఇచ్చేవాళ్ళు. క్లియర్గా వాళ్ళు మీకు అన్యాయం జరగాలి, మీరు ఏడవాలి అని కోరుకుంటూనే మీ ముందు నవ్వులు పూసుకుంటున్నారండి ముఖానికి. అది ఏది నిజం కాదు. ఓకేనా, వాళ్ళు నటిస్తున్నారన్న సంగతి, వాళ్ళు మీకు చెడు చేయాలని కోరుకుంటున్నారన్న సంగతి మీకు తెలియకూడదని చెప్పి వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువగా నటిస్తున్నారన్నమాట. ఓకేనా, ఇది రెండవది. ఇక మూడవది వచ్చేసరికి ఏంటంటే, ఎలాగైనా వాళ్ళు కొంతమంది మీ కుటుంబానికి ఉన్న మర్యాద తీయాలి అని ఆలోచిస్తున్నారండి. క్లియర్గా మర్యాద తీయాలి అని ఆలోచిస్తున్నారు. కుటుంబంలో, సంఘంలో గౌరవం ఉండకూడదు. మీ పేరు, మీ కుటుంబం పేరు చెప్పగానే అందరూ ఇంకొక స్టోరీ మాట్లాడుకునేలాగా చేయాలి. ఏదేమైనా సరే అస్సలు మిస్ అవ్వకూడదని చెప్పి ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నారంట. దీనికి ఇంకా క్లియర్గా చూద్దామండి. మీ మర్యాద తీయాలి అనుకుంటున్నారు అన్న విషయం మీకు తెలియకూడదు అనుకుంటున్నారంటే. ఎందుకంటే జనరల్గా మర్యాద అంటే ఆడపిల్లలు ఉంటే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడము, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడము, లేదా అప్పిచ్చారో, అబద్ధాలు ఆడారో, లేదా గొడవపడి అనవసరంగా ఏదో అంటున్నారో, ఈ విధంగా లేనిది ఒక మరక వేద్దామని చూడటం అన్నమాట. ఓకేనా, అంటే సమాజంలో ఇంకొక మూడో వ్యక్తికి చెప్పుకోవడానికి ఒక అవకాశం ఇచ్చేలాగా ఏదన్నా ఒకటి తయారు చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. ఏదో రకంగా మీ మర్యాద తీయాలి అని అనుకుంటున్నారంటండి క్లియర్గా. అంటే సంఘంలో మీ గురించి, మీ కుటుంబం గురించి ఎవరైనా ఏదైనా అడగగానే ఇంకొక స్టోరీ చెప్పుకునేలాగా చేయాలి, ఏదో రకంగా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి. అంటే మీరు వాళ్ళ తప్పు లేకుండా, తప్పు మీ సైడ్ ఉండేలాగా చూపించాలి సమాజానికి అనుకుంటున్నారంట. వాళ్ళు చేస్తున్నది తెలియకుండా, కావాలని మీ చేత అనిపించి వాళ్ళు చేస్తున్నది చెప్పకుండా మీరేదో తప్పు చేశారు అన్నట్టుగా క్రియేట్ చేయాలి అని చూస్తున్నారంటండి. ఓకేనా, సో చూసుకోండి మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళ ఎనర్జీ అంత బాగోలేదండి. ఓకేనా, ఇంకా చెప్పండి ఏంజల్స్, పాత వాళ్ళు ఎవరైతే గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి మీకు రావాల్సినవి రాకుండా, మీకు రావాల్సిన డబ్బులు కావచ్చు, చేస్తున్న వ్యవహారాలు కావచ్చు, బయటికి వెళ్ళి మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే ఎక్కడి నుంచి అయితే డబ్బులు తెచ్చుకుంటున్నారో, ఆ డబ్బులు మీకు రాకుండా చేసిన వాళ్ళందరూ కూడా హెవీ కర్మ అనుభవిస్తున్నారండి. ఆ విషయం మీకు తెలియకూడదు అని చెప్పి వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు మీ ముందు నటించడానికి. ఓకేనా, సో ఖచ్చితంగా వాళ్ళని కర్మ అనేది వెంటాడుతుంది. ఓకేనా, మీ ముందు వాళ్ళు కావాలని చెప్పి ఆ విధంగా చేస్తున్నారు, కానీ వాళ్ళని కర్మ వదలలేదండి. కర్మ అనేది నిజం, వాళ్ళు అనుభవిస్తున్నారు అనేది నిజం. మీ విషయంలో తప్పు చేస్తున్నందుకు వాళ్ళు బాధపడుతున్నారు అనేది నిజం. కానీ వాటి నుండి వాళ్ళకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళకి అలా జరిగిందన్న విషయం మీకు తెలిసిందనుకో,
మీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వచ్చేస్తుంది కదా, నా దేవుడు వాళ్ళకి శిక్షించాడు, నా జోలికి వచ్చి అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టినందుకు, నా వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకు నా దేవుడు వాళ్ళని వదలలేదు అనే ఒక ఏమంటారు ఒక సాటిస్ఫాక్షన్ మీకు వస్తుంది కదా, ఒక వైబ్ అనేది మీకు వస్తుంది కదా. ఆ వైబ్ మీకు రాకూడదని చెప్పి వాళ్ళు నటిస్తున్నారంట, వాళ్ళకి ఏం కాలేదు అన్నట్టుగా. ఇంకా చెప్పండి ఏంజల్, మన కలెక్టివ్కి వాళ్ళ నైబర్స్ ఏం తెలియకూడదు అనుకుంటున్నారు? ఇంకా చెప్పండి ఏంజల్స్, ఏం తెలియకూడదు అనుకుంటున్నారు? ఓకే, వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారు అన్న విషయం మీకు తెలియకూడదు అనుకుంటున్నారంట. అవకాశంగా తీసుకొని మిమ్మల్ని కానీ మీరు చేస్తున్న పనిని కానీ తప్పించాలి అనుకుంటున్నారన్న విషయం మీకు తెలియకూడదు అనుకుంటున్నారంట. ఓకేనా? ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దామండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, ఈ విషయంలో మన కలెక్టివ్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ విషయంలో మన కలెక్టివ్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ లైఫ్లో చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయండి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకేనా? మీరు గ్రో అవ్వడానికి, మీరు అనుకున్న లైఫ్ని సాధించడానికి వీళ్ళెవ్వరూ మీకు మ్యాటరే కాదు. ఓకేనా? మీ చుట్టూ జరుగుతున్న ఎనర్జీ మీకు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఏంజల్ మీకు అది చెప్తున్నారు అంటే మీకు జాగ్రత్తలు చెప్తున్నారు అని అర్థం. ఓకేనా? ఈ వీడియో మీ ముందుకు రావడానికి ఖచ్చితంగా కారణం ఉంటుందండి. కారణం లేకుండా అయితే ఏది జరగదు. మీ లైఫ్లో సక్సెస్ అనేది కన్ఫామ్ అండి. ఎక్కడైనా సెల్ఫ్లో ఎక్కడైనా అంటే మనసులో ఏదైనా మూల ఏం జరుగుతుందో ఏంటో అని బెంగ ఉంటే ఈ రోజుతో వదిలేయండి. ఓకేనా? మీ జోలికి మీ దేవుడు ఎవరిని రానివ్వడు. ఓకేనా? మీరు అనుకున్న సక్సెస్ అనేది ఖచ్చితంగా సాధిస్తారు. దానికి మీరు చేయాల్సిన పనుల్లో ఏంటి అంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ చేయటం, అలాగే మీ ఫ్యామిలీని చూసుకోవటం, మీ డ్రీమ్ ఏదైతే ఉందో దాని వైపు మీరు వెళ్ళటం. ఇక వెనకాల ఉన్నది మీ కంట్రోల్లో లేనిదంతా కూడా మీ డివైన్ చూసుకుంటుంది అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ అనేది మీకు గైడ్ చేస్తుంది, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఏది కరెక్ట్, ఏది చేస్తే లైఫ్లో ఈజీగా ఉంటుంది అంటే మీకు లాంగ్ టర్మ్, ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఆలోచించండి. ఓకేనా? చేసాము, మొదలెట్టాము, ఈ కొన్ని రోజులు ఇది అవ్వకపోతే అది అలా వద్దు. మొదలు పెట్టారా లైఫ్ టైం ఉండాలి ఏదైనా సరే. ఆ విధంగా కొంచెం లాంగ్ టైం ఆలోచించండి. ఎందుకంటే మీరు పెడుతున్న ఎఫెక్ట్స్ కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న ఎనర్జీ అప్పుడు ఉండాలని ఏం లేదు కదా. సో ఇప్పుడున్న టైంని ఎనర్జీని వేస్ట్ చేయొద్దు. ఓకేనా? మీరు ఎంత అయితే చేయగలుగుతారో అంత ఎఫెక్ట్ పెట్టండి, ఏం పర్లేదు. ఓకేనా? టేక్ యాక్షన్ తీసుకోండి. మీరు ప్లాన్ చేసుకోండి, ఏం చేయాలో ఆలోచించండి, యాక్షన్ తీసుకోండి. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. ఇన్ ద నియర్ ఫ్యూచర్లోనే మీరు అనుకున్న లైఫ్ని మీరు లీడ్ చేస్తారండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా? మీరు అనుకున్న లైఫ్ని మీరు ఖచ్చితంగా లీడ్ చేసి తీరుతారు. సో పాజిటివ్ వైపుతో ఉండండి. మీకు ఏదైనా రిసోర్సెస్ కానీ ఏదైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. పాస్ట్ పర్సన్స్, పాస్ట్ జాబ్, పాస్ట్లో ఉన్న వాళ్ళన్నిటికంటే కూడా బెటర్ మీకోసం వెయిట్ చేస్తుంది. అది ఎమోషనల్ పరంగా ఉండొచ్చు, జాబ్ పరంగా ఉండొచ్చు, ఎకనామికల్గా ఉండొచ్చు. ఓకేనా? సో గతంలో ఉండాల్సిన అవసరం మీకు లేదు. మీరు మెచ్యూర్డ్ అయిపోయారు, ఆ లెసన్ని నేర్చుకున్నారు, పక్కకు పెట్టేశారు. ఓకేనా? సో ప్రజెంట్ మీకు ఏం పని చేస్తే మీకు హ్యాపీగా ఉంటుంది, సో దాన్ని కూడా చేస్తూ చిల్ చేస్తూ ముందుకు వెళ్ళండి. ఎస్, డబుల్ కన్ఫర్మేషన్ ఎస్. మీరు ఏదైనా ఎస్ఆర్నో క్వశ్చన్ అనుకొని ఉండండి, ఏంజల్స్ చెప్తున్నారు ఎస్, ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది, ఖచ్చితంగా మీరు అనుకున్న పాత్రలో మీరు వెళ్ళగలుగుతారు, మనీ సంపాదించగలుగుతారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. మీరు ఎక్కడ కూడా ఏ విషయంలోనూ కూడా వెనక్కి తిరిగి చూసుకోవద్దు. డోంట్ స్టాప్, అస్సలు డోంట్ స్టాప్. ఓకేనా? వెళ్తూనే ఉండండి. ఈ దారిలో కొంచెం ఇబ్బంది కలిగిందా రూట్ మార్చండి, కానీ డ్రీమ్ మార్చొద్దు. రూట్ అంటే మొత్తానికి మార్చేయమని కాదు, జస్ట్ ఇప్పుడు మార్నింగ్ చేద్దాం అనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఒక వీడియో చేద్దాం అనుకున్నారు, కూర్చున్నారు, రికార్డింగ్ చేస్తున్నారు, ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. ఓకే, దాన్ని పాజ్లో ఉంచి వేరే పని చేసుకోండి, ఇంకో రూట్లో వెళ్ళండి, ఆ పని అవగొట్టేయండి, ఇంకా ఎడిటింగ్ ఏదైనా ఉంటే అది చేసుకోండి, బట్ ఆగొద్దు, ఎక్కడ కూడా ఆగొద్దు. ఓకేనా? ఇది టేక్ యాజ్ రీజనెట్ అంటే మీరు ఏ పని చేస్తున్నా సరే. ఓకేనా? ఎక్కడ ఆగొద్దు అని ఏంజల్స్ చెప్తున్నారు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చానండి, చెక్ చేయండి. ఎవరైనా కోర్స్ నేర్చుకోవాలన్నా సరే, లేదంటే రీడింగ్స్ తీసుకోవాలన్నా సరే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చానండి. ఎవరికైనా ఐడియాస్ కావాలన్నా సరే ఏది చేస్తే బాగుంటుందా లేదా అనేది కామెంట్ చేయండి. అండ్ నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా నేను చెప్పే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.